సెల్ఫ్ రియలైజేషనే గాడ్ రియలైజేషన్. అదావదు సెల్ఫ్ ని గాడ్ అనే దానికి అదావదు జీవనికి ఈశ్వరునికి ఏ వ్యత్యాసం లేదు. ఆ ఒక తత్వార్థంగా చూసేప్పుడు ఆ లక్ష్యార్థంగా చూసేప్పుడు రెండు నేని ఒకటే అనేదాన్ని ఇక్కడ మన అలైகள் సముద్రం అనే ఆ ఉదాహరణాన్ని పెట్టి చూసినాము. తంగం అనేప్పటికి ఆ తంగం ఆభరణం అనేప్పటికి అన్ని నేని ఆ ఒక లక్ష్యార్థంగా చూసేప్పుడు రెండు ఒకటే. అది మన జీవన్ అనేది వచ్చి అజ్ఞానా నుంచి తోండ్రుతుంది, ఈశ్వరన్ అనేది మాయ నుంచి తోండ్రుతుంది అనేది దాన్ని మన ఇదిలో 9వ శ్లోకాల చూసాము. ఆ జన్మ కర్మ ఆ దేవుడుடைய దివ్యமான జన్మాని కర్మాని పற்றி దోరు తత్వతః ఆ యథార్థంగా ఆ యథావత్ ఎట్టా ఉందో అట్టా உள்ளது உள்ளபடி తెలుసుకుంటున్నారో వాళ్ళకి పునర్జన్మం అనేది లేదు, వాళ్ళు నన్ను అడంజేరు అట అనేసి 9వ శ్లోకాలో చెప్పినారు. దాని ఎట్టా స్టెప్ బై స్టెప్ గా ముందటిగా నిందగూరు అడంజిండారు, వాళ్ళు ఎట్టా అడంజినారు అనే దాన్ని 10వ శ్లోకాలో చెప్పినారు. అదావదు ఈ మనకు మనసులో వచ్చే మలం విక్షేపం ఆవరణం. మలం అనేది అழுக்கு, మన కన్నుకు తెలిసేట్టుగా ఉండేది మన ఉణర్చిలు. అదావదు ఈ రాగం భయం క్రోధం ఇట మారింత మనకు ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నాము. ఇది ఉంది అనేది మనకు తెలుస్తుంది. అట్ట ఉండే అழுக்குలాని మన ఈ కర్మయోగం మూలంగా ఈ செயல்கள் అన్నిని మనకు విధిக்கப்பட்ட కర్మங்கள் ఉండేగా మనకు డ్యూటీ మన కడమైలుని ఏముందో దాని ఈశ్వర అర్పణం గాని ఈశ్వర దానిలోండి వచ్చే బలాన్ని ప్రసాదం గాని ఆ మనోభావనలో మన చేసేప్పటికి మనకు ఈ మొదటి ఈ మళం అనేది అదావదు ఈ రాగం భయం క్రోధం లోభం మదం ఆశ్చర్యం ఇంకా వరుసగా ఉంది అట. ఇది ఆ ఉణర్చిలాని అన్నిని தேவையற்ற ఆ ఉణర్చిల అన్నినేని నీంగితుంది. అది వద్దే ముఖ్యం. మొదట ఇది లేకుండా அடுத்த స్టెప్ అనేది మనకు కష్టంగా ఉంది. దేనికి కష్టం అంటే మనసు ఒరుముగపడదు అంతే. ఇది వచ్చి ఈ అழுக்குలు ఉన్నందిటే మనసు నుంచి ఫ్రీగా దానిలో ఒండ్రదు. దానిచే దీన్ని తిరిగి ఈ దీన్ని మొదట క్లీన్ చేసుకోండా అనేది ఫస్ట్ క్లీనింగ్. ఇది స్వామి దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా వేసినారు. వంట తావు ఆ కిచెన్ ని మన క్లీన్ చెయ్యకుండా వద్దనాలు ఉడిస్తాము అని పెట్టుకోండా, అది అన్ని పిసుకులు అన్ని పట్టిపోయింది అంటే దాని మొదట ఏం చేసేము, మొదటనే పౌడర్ వేసినాముంటే ఆ అழுకుని అంపేదానికి పౌడర్ వేసినా ఆ పౌడర్ వచ్చి ఆ అழுకుతో పోయి ఒట్టుకును. దాని నుంచి మనం ఏం చెయ్యాలి, మొదట బాగా కడి ఉడిసి రావాలి. మొదట పోయి అழுకులంతా సకాఫోను అనకు ఇంకా మిగతా ఉండే అழுకులాని ఇంకా కొంచెం మన ఏమి దానికి వెయ్యాలనో దాని వేసి ఇంకా కడి ఉడిసేవు. ఆనగాని ఇంకా మిగతా వేరేనా ఇంకా అక్కడక్కడ కర్రలు ఉన్నది దాని ఇంకా మన దానికి ఇప్పుడు సోప్ ఆయిల్స్ అంతా వచ్చిందేక అట్ట మారి దీంతని వేసి ఆ కర్రల్ని అంపేము అట్ట మారి అనేసి ఈ ఎగ్జాంపుల్ ని సేరి చెప్పిండారు. అది మారి మనం మనసులో ఉండే ఈ అழுకులు వచ్చి ఆ పక్వానికి తగ్గట్టు మన కర్మయోగం చేసి కొంచెం దీన్ని అంపాల్సి ఉంది. అనగా విక్షేపం అనేప్పుడు అది వచ్చి ఎక్స్ట్రా మనసు వచ్చి ఎక్స్ట్రా వెలిముఖంగా పోతా ఉంది. ఏకపట్ట ఎన్నాల్ని ఏవాళ విక్షేపంతో వేరే వేరే మారి ఎంచుకుంటా ఉంది. ఆ ఎన్నాళ్ళు మార్చి వస్తా ఉండేదే విక్షేపం. ఆ దీని ఎట్టా మార్చేమో ఉపాసన. ఆ దేవుడు మన్మయాహ అని చూసామేక ఆ దేవుడిని నేనుని వేరే వేరే లేదు, అభేదంగా చూసేది. అట అభేదంగా చూసేదాని ఆ ప్రాక్టీస్ ని ఎత్తురాంగా ఆ పயிற்சிని మనసులో మన ఎత్తు రాంగా ఇది ఈ విక్షేపం అనేది మనకు కొంచెంగా పోయిందిగా ఆరంభించిన ఆనగా ఇంకా ఏం చెయ్యాలి, దానికి அடுத்த స్టేజ్ లో జ్ఞాన యోగం. ఈ ప్యూరిఫికేషన్ వచ్చి టెంపరీయే. అజ్ఞానం పోతనే ములుసుగా అన్ని అழுకులు పోయినట్టుగా అర్థం. ఆ అజ్ఞాననే
ఆవరణం అంటే అన్నిని మరచితుంది. ఆ మరచేదిని మొదట దానే కడేస్త మన అంపేవు. ఈ జ్ఞానం మూలంగా దాని అంపేవు. అదే ఒద్దే நுண்மைగా సట్లస్ట్ అంటారు. అదావదు మొదటిది వచ్చి స్థూలంగా మన కన్నుకు తెలుస్తుంది. அடுத்து దాడినా ఇంకా நுண்மைగా ఉండేదాన్ని మన దేని బట్టి అంపేము, ఈ ఉపాసన కాన్సన్ట్రేషన్ మనదినుடைய ఆ ఏకాగ్రత శక్తి వచ్చేట్టుగా మన అభ్యాసం చేయంగా దేవుడు నేను ఒకటి అనే అభేద భావాన్ని మన్మయాహ అనే దీన్ని పెట్టి దాన్ని ఎత్తుకొచ్చి ముడిచేము. அடுத்து వచ్చి మాం ఉపాశ్రితాహ అనేప్పటికి ఆ వాడుடைய అనుగ్రహం అనేది ఎంత ముఖ్యం. ఎన్ని ఆ తடைகள் అనేది వచ్చుకుంటానే ఉన్ను. ఆ తடைகள் అన్నిని మన కొంచెం కొంచెంగా మన చూసామిగా ఆ మత్తు పెట్టి అది కటంచేపుడుకు ఆ ఏகப்பட்ட తடைలు దేవర్లని అసురర్లని ఆ పార్కడల్ని కడంచేపుడుకు ఏகப்பட்ட తடைలు వాళ్ళకి వస్తుంది. ఒక మంచి ఏ కార్యం ఉంటనాలు మంచి కార్యం చేసేపుడుకు తడలు రానే చేసును. దాని మన కొంచెం కొంచెంగా ఆ పొరుமைని నిదానాన్ని ఉద్దే ముఖ్యం. మన మనసు సోర్వడంచకూడదు. దేవుడుடைய అనుగ్రహం అనే దాంట్లో ఆ శ్రద్ధ పెట్టుకుని మనం ఏం చేయాలి, తిరివి దాన్ని చేతా ఉండాలి. ఆ ఎఫర్ట్ ని మన ఉడాకూడదు. ఆ ముయற்சி మన చెయ్యంగా దేవుడుடைய అనుగ్రహాన్ని సేరేపుడుకు మనకు ఏం కావాలనో అది కడేసిలో వచ్చి முடிஞ்சுது. దానికి మొదట దానిలో ఉండి ఈ విషాలు అన్ని తేవలేనిది పూర బయట వచ్చును. అప్పుడు మన వెరాకూడదు. అయ్యో ఇట్ట తీసిందే మనకి ఇట్టుందా అట్టుందా, మనకు రోగం ఉండే వాసనలు పూర బయట వచ్చును. మొదట దాన్ని చూసి మనం వచ్చి అయ్యో నేను ఇట్టంతా ఉందే నేను ఎట్టా బయట వచ్చింది వెళ్ళవు నా నుంచి నేను నాకు ఇట్టంతా ఉంది ఇదింతా నా నుంచి చేసిందలేదు. ఇది నా ఆవిడయ తిరనుకు జాస్తి కెపాసిటీకి ఇది ఇంతని ఈ మహాన్లు వీళ్ళకే లాయకే తవర నాకు లాయక లేదు మనసు ఉడిసిరాకూడదు. అది వద్దే ముఖ్యం. దాన్ని మన మనసులో పెట్టుకుని ఏం చేయాలి, తిరివి ఈ ముయర్చి అనే దాన్ని ఉడాకుండా మన దాని చేతా ఉండాలి. దీని దానే ఇక్కడ మాం ఉపాశ్రితాహ అని చెప్పారు. ఆ ஞானம் అనేదాన్ని పురుంజుకునేదాకా, அதாவது ఆ ஞானంగానే ఈశ్వరన్ ఉన్నాడు మన చూసామేక. అదావదు ఈ కడవుల్ ఆ దేవుడు అనేది ఎట్టమాది ఉంది అన్నిలోని ఆ నిమిత్త కారణంగాని అదే ఉంది, ఉపాదాన కారణంగాని అదే ఉంది అనే దాన్ని చూసాము. నిమిత్త కారణం అంటే ఏమి, அறிவு కారణం. அறிவு కారణం అంటే ఏమి, ఆ పాణిని ఎట్టా ఆ కుయవన్ అనేవాడు చేసేందో ఆ నాలెడ్జ్ ఆ அறிவு వాడితో ఉంది. వాడే அறிவு కారణంగా ఉన్నాడు. అది మాది ఈ పడైపు అనేదానికి அறிவு కారణంగా దోరుండారు ఆ భగవాన్. సరే, ఈ కుడం చేసేదిలో ఆ పొరుట్కారణంగా ఏముంది అటాన్ని చూసేప్పుడు ఆ களிமண்ணு. కాబట్టి ఇక్కడ మన చూసే ఈ పడైపులో ఈ జగత్ ఈ ఉలహాన్ని పడచేదిలో ఆ పడచింది దోరు ఆ క్రియేటర్ పడైపవన్ అనేవాడు ఆ ఇறைவன். వాడే ఆ அறிவு కారణంగా ఉన్నాడు. అనగా ఈ ఏ పొరుల్ని పెట్టి పడచేయండు అనేప్పుడు ఆ పొరుల్ని ఆ భగవానే తననియే పొరుల్గా పెట్టి వాడు పడచేయండు. తనిగా களிமண் అనిసి తనిగా ఇంకొక పొరుల్ని ఎత్తలా. ఇక్కడ దేవుండే ఆ పొరుల్ని పొరుల్గా ఉండి తననియే తన పడచుకుంటున్నారు. సంకల్ప మాత్రాలో అన్ని విధ్యాసంగా ఏకపట్ట పొరుల్గా మాయ తనుடைய మాయా శక్తి మూలంగా అన్ని గాని వాడే ఉన్నాండే అటాసి మన చూసేము. సరే, ఈ ఉపాదాన కారణంగాని వాడే ఉండేదానికి వాడు సర్వజ్ఞన్ అనేప్పటికి ఏమవుతుంది, అన్ని కాని వాడే అన్నిని పట్టిని వాడు అన్ని కాని వాడే ఉన్నాడు. అన్నిని పట్టిని వాడికి తెలుసును. ఆ నాలెడ్జబుల్ పర్సన్ గా వాడు ఉన్నాడు. ఆ அறிவு అనేది వాడికి ఫుల్ ఉంది.
అది అట్ట ఉండేదానించే వాటికి ఏమవుతుంది, అన్ని నియతి కాని ఆ அறிவு ఉండేదానిచ్చే ఆ ఆర్డర్ ని, ఆ నియతిని వాడి నుంచి పిన్బట్టిందుకు వెళ్ళవుతుంది. అన్ని ఉలకాలుండే ఈ ప్రపంచాల్లో ఉండే అన్నినేని ఒక ఆర్డర్ లోనేని అన్ని నడుతా ఉంది. మనకు ఒక్కొక్కటి డిసార్డర్ మాది తెలుతుందే తవిర దానిలోని ఆర్డర్ అనేది ఉంది అనేదానే ఇక్కడ చెప్పినారు. దాని నుంచి మనం ఏం చెయ్యాలి, దాని నుణుక్కంగా అవేర్నెస్ తో, ఆ విழிப்புణర్వుతో అన్ని ఏ ఆర్డర్ లో పోతుంది, ఏం పోతుంది అనేది వాచ్ చేసుకుని మన చెప్పుతరేక నీళ్లు పోతా ఉన్నది అంటే ఆ నీళ్ళుடைய ఫ్లోలో ఆ ప్రవాహం ఎట్టా పోతుంది అనేదానికి వాచ్ చేసి నీచలు కొట్టితే వాడికి ప్రచన లేదు, కష్టపడండి. అదే ఇది దానికి ఆపోజిట్ సైడ్ లో వాడిని పోవలేంచిన అంటే వాడికి అది కష్టమే. అదిని మన அதே மாதிரி வாழ்க்கை అనేది దానిயுடைய ఫ్లో ఎట్టా పోతుంది, ఆ అవేర్నెస్, ఆ విழிப்புணர்வு మనకు ఉండాలి. మనం ఆ ఫ్యామిలీ అనేసి వచ్చేప్పుడు అందరుடைய స్వభావం ఎట్టా ఉంది, వాళ్ళు దేనికోసం దాన్ని చెప్పారు, దేనికి ఒక దీని వచ్చి ఎంఫసైజ్ ఒక ముఖ్యత్వం ఇచ్చి ఒకటి చెప్పారు అంటే వాళ్ళు ఏం పురించుకుంటారు, ఏ లెవెల్లోండి వాళ్ళు చెప్పారు, దేనికోసం చెప్పారు అన్నిని మన గమనించాలి. అది మన చెయ్యకుండా ఆ పొరుమేని నిదానాన్ని లేని దానించి మనం ఏం చేసేమో చెప్పిన తోటతో మనకు అది పట్టిందా పట్టలేదా, లేకపోతే మనం ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ చేసిందా ఉంటే దాని అడిపడిగా అంతా సరిగా రాదు అట్ట అనేసి మన టక్కుని మన ముడిచేము. అది లేదు வாழ்க்கைలో. అది మన అట్ట గమనించి ఒక్కొక్క దిల్లోని ఏమి ఎక్కడ దేని చెప్పారు, ఏం నడుతుంది అనేది అని మన జాగ్రత్తగా ఒక్కొక్కటిని గమనించి మన చేసేది వచ్చి వద్దే ముఖ్యం అనేదాన్ని ఈ దిల్లోండి మన తెలుసుకుంటాము. అదే జ్ఞాన తపస్. ఆ అన్నిలో ఉండే ఆ జ్ఞానాన్ని క్లియర్ గా వాచ్ చేసి ఆ విழிப்புணர்வுతోని ఆ జ్ఞాన పూర్వంగానే మన మనసుని ఎత్తుపోయేది. వట్టి ప్రయోజనం అనే దాన్ని బట్టి మట్టు మనసుని పెట్టుకోకుండా దీని నుంచి ఏం ప్రయోజనం, దీని నుంచి మనకి ఏం అవ్వబోతుంది అట్టా అనేసి ఆ ప్రయోజనాన్ని మట్టు మనసులో పెట్టుకోకుండా ఆ నాలెడ్జ్ అనేదాన్ని దేనిచ్చి ఇత నడుతా ఉంది, ఏం నడుతుంది అనేదాన్ని నిదానంగా వాచ్ చేసేది అనేది వద్ద ముఖ్యం. ఆ తపస్సుని పెట్టుకుని మన ఆ మొదట వచ్చి టెంపరీ ప్యూరిఫికేషన్ అవిసింది. ఈ ఈ కర్మయోగం అనగా ఉపాసన యోగం ఇదంతా చేసేప్పుడు మనకు ఒక తాత్కాలిక ఒక తూய்மை అనేది మనసుకు ఉచితుంది. అనగా ఈ జ్ఞాన తపస్సు నుంచి మన ఆ జ్ఞానమయంగానే అవేప్పుడు అదే ఆ మాముపాశ్రితాక ఆ అట్టనేప్పుడు అప్పుడు பூத்தாக అంట முழுமைగా தூய்மை అవేమో. అట్ట முழுமைగా தூய்மை அவங்கான மத்பாவம் ஆகதாக మాంతుடைய தன்மைகானே மனானி அவித்னாமோ. అట్టంటే ఏమర్థం, మాము అదావదు ఆ బ్రహ్మ నిలైనియేని మనాని అటంజితము. యాక్చువల్ అటంజితము అనేప్పుడు తాని మన ఏదో ఒక తావులోని ఒక తావు పోయేట్టుకంతా ఎంచాల్సింది లేదు. ఇక్కడ వచ్చి మన ఏర్కనవే ఇది ఇంతని సిద్ధ వస్తువు. మనకు ఆ ఆత్మభావం ఆ బ్రహ్మభావం అనేది మన ఆ స్వరూపంగానే మనం ఉండాము. మన అది తెలాకుండా ఏకపట్ట విషయాల్ని మనకు రోగ ఎక్కించుకుని ఏం చేసేమో ఆ నిలయలో ఉండి మన మారెత్తున్నాము. ఆ దీని ఎత్తుకొచ్చింది మన ఈ అழுக்கலாని పూర మన నీకాల దాని మన దిలో ధూమేనా వ్రియతే వహ్నికి అని చూసామేగా కర్మయోగాల కడేష్ట ఆ వివేక శక్తిని ఆ ఎట్టా నెరుపుని పుకై మరచుతుందో అనగా కన్నాడిని ఆ అழுக்கு మరచుతుందో అనగా ఆ గర్భాన్ని ఆ గర్భపై అనేది ఎట్టా మరచుతుందో అది మారి ఇది మరచుతుంది. ఆ మறைப்புని ఎత్తేదే మనవుடைய పని. ఆ మறைப்புని ఎత్తితే
ఆటోమేటిక్ గా ఆ రోగం ఉండే ఆ స్థితి స్వరూపం అనేది ఆటోమేటిక్ గా తెలిసింది ఆరంభించును. ఎట్టా సూర్యుని మేఘం మరచేప్పుడు సూర్యన్ సరిగా తెలాలా, ఇరుటు మారి ఉంది. ఆ నాడు ఈ గ్రహణ సమయాల్లో ఆ సూర్యన్ ఒక ఇది అంపినేరు. ఆ టయాలో ఆ ఇది మరచేప్పుడు ఫుల్ వాళ్ళకి ఆ యుఏఈ అనే తావులో ఆ అరేబియన్ కంట్రీస్ లో ఫుల్ అట్నే ఇరుట్టుగా తెలుస్తుంది. ఆ తావేని వాళ్ళ దాకా వెలిచ్చంగా ఉండింది. ఆ టయాలో అట్టనేది ఆ కొంచెం గెల్లుకి ఫుల్ అనే ఆ ఇరుట్టుగా ఉంది. అలా కొంచెం గెలుతో అది విளக்கంగా ஆட்டோமேட்டிக் గా సూర్య வெளிச்சம் వచ్చింది ఆరంభించింది. అదే మరి మనముடைய అదే మన చూసింది ఈజీగా ఉండట్టుగా ఉంది కాబట్టి అదే దానికే మన ఎఫర్ట్ ఎత్తాల. ఈ మన ముయర్చి పూరానేని ఇప్పుడు మన ఈ ఊరికే మనపాఠం చేసేది ఇదింత మనవుடைய అదింత ఉడియ అవాంతరం. అదాదు దీన్ని పెట్టి దానికి పోయేది అంతే. ఇది ఒక మనకు ఒక హెల్ప్ఫుల్ లా ఒక మన మనసుని వేరే వేరే దిల్లో అంపకంట ఉండేదానికి మట్టునే తవర ఆ దాని ప్రధాన పడతాల్సిన అవసరం ಇಲ್ಲ. మన మనపాఠం చేసేదానించి మన మనస్సు సంచలం ఇంకా పడుతుంది, మన శాంతియే సకాయింది అంటే అది మనకు తేవలేదు. అట్ట మనపాఠం చేయాల్సిన అవసరం లేదు. దాని మనము ఒట్ట పురించుకోలే. ఇది ఇంతని మనకు ఆ జపం చేసేము లేకపోతే ఇది అన్ని పనిలాని ఈడిసి వేసుకుని అది చేసే ఇది చేసే ఇట్ట చేసే అట్ట చేసేసి మన వద్దే శ్రమ పడుతుకోకూడదు. కరెక్ట్ ఒక రొటీన్ క్లీన్ గా పెట్టుకుని దాని మనకుని అది శ్రమగా ఉండకూడదు. ఆ మనసుకు వచ్చి ఆ క్లీన్ ఒక సురుసురుపుగా అది పొయ్యేట్టుగా ఉండాలి. అట్టనే ఉండాలనే తవిర ఏది నేను ఒక ప్రెషరైజ్ చేసి మన చెయ్యకూడదు. దానిచ్చి 8 గంటగా లేవుతుంది అంటే ప్రెషర్ చెయ్యకూడదు, బాగా నిద్రపోతాడు అది లేదు ఇక్కడ అర్థం. ముయర్చి ఉండాలి. అదే టయాలో అది వచ్చి ఒక వద్దే కట్టుపడితేట్టుగా వద్దే కంట్రోల్ చేసేట్టుగా అట్ట చేసినా ఉంటే ఏమవుంటే ఇంకొక అది వచ్చి ఇంకొక వழிలో బర్స్ట్ అవి సకాపడు మనసు. అది మనకు మనవుடைய పిడికి ఇంకొకవేళ మనకు ఒక కోపం వచ్చును, మనసు ఒక అమైది లేకుండా సకాపను అట్ట మాదిరింత అవసరం. దాని నుంచి మనం ఏం చేయాలంటే దేనిని ఒక ప్రెషరైజ్డ్ గా ఒక దానిలో వచ్చి ఒక కష్టాన్ని ఇచ్చేట్టుగా ఎత్తుపోకూడదు. దాని స్మూత్ గా పొయ్యేట్టుగా ఎట్టా మనం పెట్టుకోలే. ఆ రొటీన్ ని మన క్లీన్ చేసుకోలే. అదింత మనకు వద్ద ముఖ్యం దీనికి. సరే, దీనితోడి మన 10వ శ్లోకం ముడించింది. ఇప్పుడు 11వ శ్లోకం. ఈ 10వ శ్లోకాలో ఏం చెప్పినారు? ఇట్ట ఉండేవాళ్ళు నా భావాన్ని ఆ బ్రహ్మ భావాన్ని అటంచుతారు అటనిసి చెప్తారు. అది ఉడనే ఇక్కడ ఇంకొక సందేహం ఏర్పడుతుంది. அடுத்த భగవాన్ దేవుడు వచ్చి వాళ్ళతో దూరు శరణడం చేయరో వాళ్ళకే ఈ మోక్షాన్ని ఇస్తురా. ఆతండుగుని ఈ భగవాను కూడా మనని మాది రాగద్వేషం ఉందా అటానిసి ఒక సందేహం రావచ్చు. ఈ అదావది వాణ్ణి దోరు ఇది చేసేరో వాణ్ణి దోరు శరణడం చేయరో వాళ్ళకే ఈ దీని ముక్తి మార్గాన్ని ఇస్తురా, లేకపోతే వాళ్ళకి ఇయ్యరా అనేట్టుగా ఒక அடுத்த దేవుడికుని ఈ రాగద్వేషం అనేది ఉందా అటనిసి ఒక సందేహం వచ్చేప్పుడు అన్ని మనిషిలాకుని ఈ ముక్తిని ఇయ్యాల్సిందేగా దేనికి అట్ట ఇయ్యంటున్నారు దేవుడు అటనిసి ఒక సందేహం వచ్చింది. దానికి బదులుగా ఈ 11వ శ్లోకం ఉంది. దాన్ని చూద్దాడి. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. ఏ యథా మాం ప్రపద్యంతే తాన్
అక్కడ వచ్చి తా వేసి పైగా పుల్లి ఉంది, அடுத்து ఇస్ ఉంది. ఇక్కడ వచ్చి ఈ సంధి నుంచి ఉంది, దాన్ని పిరిచేప్పుడు గెట్టా వచ్చినుంటే తాన్ అట్టానిసే పిరిచాల. తాన్ తథా ఏవ భజామి అహం మమ వర్త్మా అనువర్తంతే మనుష్యాః పార్థ ఏ సర్వసః. హే పార్థ, హే పార్థ అంటే హే పృథ్వీనుடைய, అதாவது పృథ్వీ అంటే ఇది కుందికి ఇంకొక పేరుని ఏర్కనవే పృథా అనేదే దానిuடைய ఇంకొక పేరు, దానిచ్చి ఇతను పార్థ అటానిసి పేరు. సరే, ఈ హే అర్జున ఏం చెప్పారు? ఏ అంటే ఎవర్கள், దోరు యథా మాం అంటే ఎన్నై, నన్ను ప్రపద్యంతే దోరు నన్ను ఎట్టా నాడేరో. యథా అంటే ఏ దోవలో ఏ కారణాని కోసరం ఏ బలన్ని విరుంబి నన్ను నాడేరో, అదాదు దేవుణ్ణి దేనికోసరం వాళ్ళు వழிబడేరో. ఇప్పుడు ఒక్క మనిషి వచ్చి వాళ్ళుடைய துன்பாల్ని పొయ్యేదానికోసం మొక్కాచ్చు. ఇంకొకరు నాకు తిండి కూడా లేదు, తిండి కావాలి అని మొక్కాచ్చు. ఇంకొకరు నాకు సెల్వం లేదు, సెల్వం కావాలి అని మొక్కాచ్చు. ఇట దోరు ఏ దోవలో అనేప్పుడు కర్మయోగంగా ఉండొచ్చు, భక్తి మార్గంగా ఉండొచ్చు, లేకపోతే ఉపాసన మార్గంగా ఉండొచ్చు, లేకపోతే జ్ఞాన మార్గంగా ఉండొచ్చు, ఏ దోవహాని ఉండొచ్చు. ఏ దోవలో ఏ కారణాని కోసరం, కారణం ఏది కాని ఉండొచ్చు. వండుடைய ఒంటో పోటు ఉంది, దాని నుంచి నాను దేవుణ్ణి మొక్కేను, ఈ పోటుతా పోవలే అనే దానికోసరం మొక్కేను. నాకు సెల్వం లేదు, దాని నుంచి మొక్కేను. నాకు పెద్ద పని కావలే, దాని నుంచి మొక్కేను. నా ఇప్పుడు ఉండే పని చాలదు, ప్రమోషన్ కావాలా, దాని నుంచి మొక్కేను. ఇట ఏ కారణాని కోసరం గాని ఉండొచ్చు. యథా అనేప్పటికి ఏ దోవలో ఏ కారణాని కోసరం ఏ బలాన్ని అడంజేదానికి విరుంబి, ఏన ప్రకారేణ ఏన ప్రయోజనేన యత్ ఫలార్థితయా, ఏ ఫలాన్ని విరుంబి మాం నన్ను ప్రపద్యంతే అంటే నాడేరో. తాన్ అంటే అవర్களை వాళ్ళని, తథా ఏవ ఆ వழிలోనే, వాళ్ళు ఏ వழிలో నన్ను మొక్కినారో అడంజాలని ఎంచినారో ఆ దోవలోనే వాళ్ళు ఏ కారణాన్ని మొక్కారో ఆ బలాన్ని వాళ్ళకి ఇచ్చాను అనేదాని అదే వழிలోనే అహం நான் భజామి. நான் అంటే ఇక్కడ దోరు భగవాన్, ఆ కృష్ణర్, ఆ పరంపొరుள். ఆ భగవాన్ ఏం చేశారు? భజామి అంటే అనుగ్రహించారు, అదాదు అరుள் పాలిచ్చారు అని చెప్పచ్చు. అరుள் వాళ్ళు ఏమి వాళ్ళకి తుன்பం పోవలే అంటే ఆ తున్బాన్ని నీకి విడిసేరు, లేకపోతే వాళ్ళకి సెల్వం కావాలన్నా ఆ సెల్వాన్ని ఏదో రూపాలో ఇచ్చారు. ఇదే ఇక్కడ ఫస్ట్ లైన్ உடைய அர்த்தம். இதனுடைய விளக்கம் சூத்தாடி ரெண்டாவது லைன் சூசி, அதாவது ஏ யதா மாம் பிரபத்யந்தே, எவர்கள் என்னை மாம், ఏ మాం యథా అనేదానికి మూడు అర్థం. ఏ వழிలో ఏ కారణానికోసం ఏ భయాన్ని విరుంబి మాం నన్ను ప్రపద్యంతే నాడేరో, తాన్ వాళ్ళని అవర్களை, తథా ఆ వழிలో ఆ కారణానికోసం ఆ బలాన్ని ఇచ్చి, ఆ తథా ఏవ అదే మారి అని వాళ్ళు ఏం చేశారో అదే మారి అహం నేను భజామి అంటే అనుగ్రహాన్ని ఇచ్చేను, అనుగ్రహించేను. சரி, அடுத்து மம வர்த்மா பாதைன்னு அர்த்தம். மம வர்த்மா அனுவர்த்தந்தே, నా పాదనియే అనువర్తందే అంటే అనుసరించి పొయ్యేరు. దోరు మనుష్యాగా, ఈ మనిషిలు అందరినేని
నా పాదనియే అనువర్తంతే ஃபாலோ చేసేది பின்பற்றி పోయేది. హే పార్త సర్వసగ అంటే ఏర్కనవే చూసిందాము సర్వసగ అనే వార్తే. సర్వసగ అంటే అన్ని వழிలోని అన్ని డైరెక్షన్ లో అన్ని విధాలోని ఏం చేసేది మనుషులు నా మమ అంటే ఎన్నుடைய వర్త్మా నా పాదనియేని பின்பற்றேது. அது எட்டானதுன்னு ఇంక చూతాడు. அதாவது ரெண்டு మొదట వచ్చి ఏసి పేరు నీ ఆ దోరు నన్ను ఎట్టా నాడేరో అదే దోవలో వాళ్ళకి నేను అనుగ్రహం చేసేను. అది మొదటి లైన్. రెండవది లైన్ లో నా పాதை ఏదో దాని ఈ మనిషిలు నా పాதை అంటే అటానికి నే ఏం వకుతు ఇచ్చిందానో దానే వాళ్ళే పిன்பற்றேరు. అన్ని వழிలోని వాళ్ళే దానే పిன்பற்றேరు అనే అదే శ్లోకానుடைய అర్థం. ఇప్పుడు విளக்கம் చూతాడి. అదావదు దేవుని ఏసి పేరు అంటే దోరు దేని మొక్కేరో మన ఏற்கனவே చూసిందాము. అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని ఇది చెప్పిందానా మన క్లాస్ లోన్సి నా గ్యాఫ్లా ఇంకోతర ఆర్త అంటే తున్బాణి కోసం మొక్కేవాండు. ఇది మన తిరివి సూతుం ఈ 9வது ఏదో నాకు కరెక్ట్ గ్యాఫ్లా ఆ అధ్యాయాలో తిరివి మన దీని సూతుం. అదావదు దోరు తున్బాణి కోసం మొక్కేరో వాళ్ళకి తున్బాణి నీకేరు అనగా దోరు ఆ సెల్వాణి కోసం మొక్కేరో వాళ్ళకి సెల్వాణి ఇచ్చేరు అనగా దోరు మోక్షాన్ని విరుంబి ఆ ముముక్షుగా దోరు ఉండారో వాళ్ళకి ఆ మోక్షాన్ని ఇచ్చేరు. ஞானிలు దేని మొక్కేరు వాండుடைய మహిమై నాకు ఇన్ని ఇచ్చిందావే దేవుండా నీవుடைய మహిమైని నా సూతనేని అంత సంతోషం ఆ గ్రాటిట్యూడ్ తో ఆ నండ్రి ఉణర్వుతో అన్నిని ఇచ్చిన దేవుణ్ణి వాళ్ళు జ్ఞానిలు మొక్కారు. వాళ్ళు మొక్కాలని అవశ్యమే లేదు. వాళ్ళకి అన్ని తెలిసిపోయింది. అన్ని వాళ్ళకి ఏం తవులాలను అన్ని తవులిసింది. ఎదిని చెయ్యాల్సిన అవశ్యమని వాళ్ళకి లేదు. అట్ట ఉండప్పుడు వాళ్ళు దేనికి మొక్కేరు అన్ని వాండి నుంచే నాకు తవులింది అనే ఆ నండ్రి ఉణర్వులో వాండుடைய మహిమైని పురించుకుని వాళ్ళు వాళ్ళుடைய లైఫ్ ఫుల్లా వాళ్ళని మొక్కుతా ఉంటారు. అది తేవర దోరు శ్రేష్టగా పెద్దగా ఉండేవాళ్ళు ఏమి చేసేరో దాని కొదవ మనుషులు ఫాలో చేతురు అనే దానికోసమని ఆ లోక హితార్థాని కోసమని వాళ్ళు ఆ మురైలని మార్చకుండా అన్నిని పిன்பற்றேరు. సరే, ఇది వచ్చి ఫస్ట్ లైన్ ఉடைய విளக்கம். దీనిలో ఇంకా మనం ఏం చూడాలి అంటే అదావదు ఒక్కొక్క మనిషిలోనేని మన வாழ்க்கைలో చూసినా ఉంటే అన్ని మనిషిలోనేని அடுத்த లైన్ లో చెప్పేదిగా నా వழிనియే అందరు పిன்பற்றேరు. అదేటా అందరు పిன்பற்றேరు చెప్పిందలోను అటాని చూసే ఇప్పుడు ఈ సామి ఏం చెప్పారు అంటే ఇప్పుడు కర్మ యోగాని పిன்பற்றே వాళ్ళు ஞான యోగాని పిன்பற்றே వాళ్ళు అనగా ఆ అధర్మ వழிలో పోయే వాళ్ళు అందరినీ అదావదు నియత కర్మం నిత్య కర్మం నైమితిక కర్మం అనగా ఆ వర్ణ ఆశ్రమ ధర్మపడి నడిసే ఆ అన్ని వాళ్ళుடைய డ్యూటీని ఏముందో దాన్ని ఫాలో చేసేది అనగా పంచమహా యజ్ఞాలని ఫాలో చేసేది అనగా నిషిద్ధ కర్మం ఏది చెయ్యకూడదో ఆ செயల్ని చేసేది. అట్ట ఉండే వాళ్ళని ఏం చేశారు భగవాన్ వాళ్ళని పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం వాళ్ళని ఆ దిల్లోండి ఆ అధర్మ செயల్ వాళ్ళని అట్ట ఉండే వాళ్ళని అழிచేట్టుగా వాళ్ళని డిస్ట్రాయ్ చేసి తిరిగి పుట్టబెట్టితున్నారు. అట్టానేప్పుడు వాళ్ళు ఆ దిల్లోండి మేల్நிலைకి వచ్చింది ఒక వాய்పుని వాళ్ళని అழிచేదాని మూలంగా వాళ్ళకి చేశారు. ఇట్టా దేవుడు వచ్చి అందరినీ ఆ డ్యూటీని చేసేదానికి వాళ్ళు వచ్చి ఎదిగాని వాళ్ళు విరుంబాచ్చు మోక్షనే విరుంబాలనేసి అవశ్యం లేదు. వాళ్ళుடைய ఆ కర్మ వినయని అడిప్పడిగా పెట్టుకుని
ఏది కానీ వాళ్ళ ప్రకృతి వశాలో వాళ్ళ స్వభావానికి తగ్గట్టు ఏది కానీ వాళ్ళు విరుంబాచు. స్వామి భగవాన్ ఏం చేశారు, అది దానికి ఇచ్చి వాళ్ళకి ఏది విరుపనో దాని ఇచ్చి సాటిస్ఫై వాళ్ళకి திருப்தி ఇచ్చారు. అట్ట திருப்தி ఇచ్చేప్పుడే వాళ్ళ నుంచి அடுத்த లెవెల్కి పోయిందుకు వెళ్ళవును. ఇప్పుడు దానికి గురుపరానంద స్వామి సూపర్ ఒక ఎగ్జాంపుల్ చెప్పినారు. ఇప్పుడు ఒకటి వచ్చి దేవుడితో వచ్చి వాడు వచ్చి క్లర్క్ గా ఉన్నాడు, మేనేజర్ పోస్ట్ ప్రమోషన్ నాకు రావలే, మేనేజర్ పోస్ట్ రావలే అట అనేసి ఎంచి దేవుడితో వద్దేదిగా మొక్కేండి. అట మరి నా అవుతే నా కుటుంబాన్ని ఇంకా బాగా మంచి నిలగి ఎత్తుపోవచ్చు, బిడ్డల్ని మంచి స్కూల్లో చేర్చచ్చు అటంతా వాడి ఎంచుకు దేవుణ్ణి వద్దేదిగా మొక్కేండి అంటే దేవుడు వచ్చి వీళ్ళు మంచి వాడు ధర్మ వழிలో క్లీన్ నడుతా ఉన్నాడు, మంచి వాడిగా ఉన్నాడు. వీడు వచ్చి వద్దే ఇదిగా ఉన్నాడు, వీడు మోచ ఇచ్చేది వద్దే మంచిది అట అనేసి వాడుடைய వాడికి దాని నుంచి వైరాగ్యం రావలే అనే దానికోసం వాడి పనిలో ఉండియే వాడిని తూకి ఉడిచారంటే ఏమోను వాడు నెగటివ్ గా మైండ్ సకాయింది అంటే ఆటోమేటిక్ గా ఏమవును వాడు దేవుడిని பழி செப்பிந்துக்கு ஆரம்பிச்சு வாண்டு வச்சு வேற மாதிரி வாண்டுடைய விரும்பியது తవలకుండా ఉన్నప్పుడు వాడికి వైరాగ్యం అందరికి వచ్చిరాదు, పక్వం ఉంటేనే ఆ వైరాగ్యం అనేది వచ్చును. లేకపోతే ఏమవును వాడు ఇంకా కీల్ నిலைకి పోయిందుకు ఆరంభించును. దానిచ్చి దేవుడు ఏం చేశారు, వాళ్ళకి ఏం కావాలనో దాని అప్పుడప్పుడు ఇచ్చుకుంటాని వాళ్ళుடைய పక్వాన్ని కొంచెం గాని వాళ్ళ పక్వం వళర్ందేదానికి ఎట్టా సపోర్ట్ చేయాలో దాన్ని చేసుకుంటా వచ్చారుట అటనేసి స్వామి ఆ తావలో ఎగ్జాంపుల్ చెప్పినారు. అదావదు ఇది దీనిలోండి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మనవుடைய ఆ మనసుని మన అట్టనే ఎత్తుపోలే ఒక నిలైలో ఉంది అంటే తోడుతో దాని వద్దే స్ట్రెస్ స్ట్రెయిన్ దానికి ఇయ్యాల్సిన అవసరం లేదు, దానికోసం వద్దు లూజ్ కానీ ఉండాల్సిన అవసరం లేదు. ఎంత లోడ్ దాని నుంచి తాళిందెల్లవను అనే దాన్ని పురించుకుని మన మనసుని మనకు తెలుసును కొంచెంగా దాన్ని ఇంప్రూవ్ చేసి ఎత్తుపోలే. యాక్చువల్ ఇయర్కైనేని అట్టనే ఉండుంటా, ఇయర్కయ్యేని మనకు దాని తగ్గట్టే కష్టాలని ఇచ్చుకునే వచ్చునుంట. మనకు ఈ దీని పురించుకోలే అనే దానికే ఆ కష్టాలని ఇచ్చి మనని ఆ పక్కువ పడుతుంది. ఇయర్కైనుடைய తన్మయే అదే. మన లైఫ్ లో చూసేప్పటికి మన ఒక్క స్టేజ్ లో ఉండి ఇంకో స్టేజ్ కి ఎట్టా మారినాము, ఎట్టా అంతా మనం ఉండినాము, ఎట్టా ఇప్పుడు మారిండాము అనేది మన వాళ్ళకేని చూసేప్పటికేని మన కష్టాలు ఎంత ఒక్కొక్క దిల్లోని ఏమి దానికే మన చెప్పారు పాస్ట్ ఇరంద కాలాలోండి మనం ఏం తెలుసుకోలే, ముక్కలు ముణంగలు కూడా అయ్యో ఇట్ట నడిచిందే దాని ముణంగేదో దానిలో పొలంబేదిల్లోనో అర్థలేదు, దానిలోండి ఏం పాడాలు మనం తెలుసుకున్నాము, ఆ అనుభవాలలోండి మన ఏం పాడాలు మన కత్తుకున్నాము అనేదే అక్కడ ముఖ్యం. అదే మాదిరి ఎదురుగాలాన్ని బట్టి ఒక ఎదురుబార్పులోనే మనం ఉండేదానికి కానీ దానిలో ఒక ఎదురుబార్పులో ఏమాత్రం వచ్చినాలునేని తిట్టమిడుదల్ అది వద్దే ముఖ్యం. அடுத்து ఏం చేయాలి, ఇట నడిచింది సరే నడిచింది దీనిలో ఈ పాడాన్ని మనం తెలుసుకున్నాం, அடுத்து మనం ఏం చేయాలి, ఇంకొకరుடைய స్వభావం ఇది అనేది మనం పురించుకున్నాము, ఇది ఇట్ట నడుతుంది అనేది మనం పురించుకున్నాము. అదింతానే ఆ నియతి ఆ ఒక్కొక్కడే. ఇప్పుడు తేలునుடைய స్వభావం ఇది అంటే మన ఆ తేలు అంచనానికి దేనికి పోవలే, దాన్ని ఎట్టా అవాయిడ్ చేయాలనో దాన్ని అవాయిడ్ చేసుకోలే. అదే మరి ఇప్పుడు అగ్ని అంటే మనకు తెలుసును, ఆ నెరుపు ఎట్టా మనకు వేండి ఎట్టా కొలుతును అన్ని మనకు తెలుసును. అట్టానే ఇప్పుడు వండేప్పుడు మన ఆ ప్రొటెక్షన్ ఇడికిని క్లియర్ పట్టుకునేది అన గుడ్డ కూడా కొంచెం గుడ్డ ఒక ఇదింత వేరే ఏదైనా ఒక పెద్ద పాత్రాన్ని యూజ్ చేసేప్పుడు చిన్న దీనే యూజ్ చేయడం కూడా కొంచెం గుడ్డని పెట్టుకునేది అట్లా ఇంత చేసేమి అదే నుంచి అదింతా చేసేము
మనకు నియది తెలుస్తుంది. ఇట్ట మారి చెయ్యబోతే మనకే పొసికొని తిరిగి ఆ పొసికి దాన్ని చూసి దానికి మందు వేసి ఆ ప్రచనలతో వచ్చును అనేది మనకు బాగా తెలుస్తుంది. అట్టానే ఇప్పుడు అట్ట ఒక్కొక్క విషయాల్లోని మన ఈ పాఠాలని మన ఇయర్కైగా తెలుసుకుంటున్నాము. ఆ అనుభవాల్ని పెట్టుకుని మన ఇట్ట చదివేదాన్ని పెట్టుకుని మనం ఏం చెయ్యాలి, ఆ పక్వాని ఎత్తుకొచ్చిందిగా ఆరంభించాలి. దానేది ఇక్కడ చెప్పేది. నా మమ వర్తమాను వర్తంతే అంటే ఆ వాండుడి ఆ వర్తమా అంటే వాండుడి ఆ నియదిలు అన్నిని పురించుకునే ఈ మనిషిలు కొంచెం కొంచెంగా పక్వ పడుగు వచ్చేరు. మొట్ట వాండు అదావదు ఈక ఒకడు నడిచిపో దానికి గీతండు పరమార్థానంద స్వామి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పినారు. అదావదు ఏం చెప్పినారు అంటే ఒక రోడ్ లో పోతా ఉన్నా, అதாவது టౌన్ బస్ లో పోయేండు 2-3 தடவை వాడు పొయ్యేప్పుడుకని ఆఫీస్ కు పోయింది లేట్ అవుతుంది, బస్సు వచ్చి అక్కడ నిలిసేది, ట్రాఫిక్ జామ్ అనగా అదింత కష్టపడేది. అనగా పిక్ పాకెటింగ్ అదింత ఆ ప్రాబ్లం తా ఉంది. దాని నుంచి ఏం చేసేందుకు సరి మన ఆటోలో దిల్నా సార్ ఆటో అట్ట మారి ఏనా ఆటోలో పోతాడి అంటే ఆ మీటర్ ఉండే అంత அளவுக்கு రూపాయి ఇచ్చింది వాటికి వెళ్ళవలేదు. సరే ఇదింత ప్రశ్నే ఉంది, సరే మనం ఒక బైక్ తీసుకుంటా అట అనేసి అట మున్నేట్రం ఆ ఒక దిల్లో ఒక్క ప్రశ్న వచ్చేప్పుడుగా ఆ తడైలు వచ్చేప్పుడుగా దానికి బెటర్ ఏమి ఏం చేస్తే ఈ ప్రశ్నలోని మనం విడుబడింది వెళ్ళవును అట అనేసి చూసి మన ఆ నియతిలాని వాచ్ చేసి కొంచెం కొంచెంగా దానిలో ఇంప్రూవ్మెంట్స్ ని మన ఎత్తుకొచ్చుకుంటా ఉండాలి. మనం నెగటివ్ గా ఎంచాల్సిన అవశ్యమే. అయ్యో ఇట్ట అవిసిందే అని పొలంబిందిగో ఏడిసిందిగో లేకపోతే ఒక వర్త పడిందిగో అక్కడ తేవనే దొరకదు. దాని ఉడిసి ఎట్ట మనం ఏం చేసుకోవచ్చు అనేదిలోనే మనవుடைய గమనం పూరా ఉండాలి. దానే ఇక్కడ మనకు అన్ని నిలలోని మాండు తున్బాణి కోసరం దేవుణ్ణి మొక్కుతనాలు సరి, సెల్వాణి కోసరం మొక్కుతనాలు సరి, లేకపోతే సుసమిగా జ్ఞానిగా ఉండుని వాళ్ళు మహిమై కోసం మొక్కుతన ఏదిల్లో ఉంటున్నాலும் అందరినేని ఈ భక్తులుగా ఉండే వాళ్ళు అందరినేని భక్తులుగా లేని వాళ్ళు కూడా వాళ్ళుடைய ఆ స్వభావం ఆ ఆర్డర్కు దగ్గరే వాళ్ళు நடிசேரு. அதே மம வர்த்தமானோனே அதாவது வாளுடைய சூழ்நிலை வாளுடைய பிரகிருதி ఆ ఇయర్కైని పడియే వాళ్ళు నడుచుకుంటున్నారు. అది కొంచెం కొంచెంగా ఏమవును వాళ్ళు ఆ పెట్టు ఆ అనుభవాలు నడంగా వాళ్ళ வாழ்க்கைలో అనుభవాలు రాంగా వాళ్ళు ఆ గమనం వచ్చేప్పుడు గమనం రావతే వచ్చేట్టుగా దేవుడు చేసి పెట్టుతుంది మనని. ఏదినా ఒక కష్టాలు వచ్చేప్పుడు ఆ గమనం ఇంకా కొంచెం జన్మాలు అవ్వచ్చు అంతేనే తప్ప నేడు లేకపోతే ఇంకా అంత அளவுக்கு ఆ వివేక శక్తి మరంజుగుంది అని అర్థం. మనవుடைய వినేలు ఇంకా ఆ రోగం ఉంది, అయ్యో అంత அளவுக்கு ఉందా அடுத்து మన ఎప్పుడుదా బయట రావడం అట్టానేసి మన దానికోసం ఇంకొంత దానికోసం వర్తపడింది ఆరంభించిరాగడారు. మనకు ఇప్పుడు తెలాల్సింది ఏమి దీనిలోండి మన పురించుకోవాల్సింది ఎట్టనాను దేవుడు మనని బాయిగా ఎత్తుకొచ్చును. దాని నుంచి మన వర్తపడాల్సిన అవసరం లేదు. అందరినీ వాళ్ళ వழிలో నన్నే పిన్బట్రియే వచ్చేరు. దానించి అటనిసి భగవాన్ చెప్పిన దానించి అందరినీ నన్నే పిన్బెట్టరేరు అటనిసి స్ట్రాంగ్ గా చెప్పిన దానించి మన యోచించాల్సిందే లేదు. మనం ఏం చెయ్యాలి, మన ఆ పాదలోండి తిరిగి ధర్మ పాదలో పొగ్గేమా ఏమి మన అనుభవాలు ఆ నియదిలోండి మన డివియేట్ అవ్వకుండా ఉంటామా అనే దాన్ని మట్టు మనం చూసుకుంటా అని పోతే కొంచెం కొంచెంగా ఆ ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చును అనేది ఇక్కడ చూసింది. ఈ దీనిలోండి 11வது శ్లోకం దీని పற்றி చెప్తుంది. அடுத்து 12வது శ్లోకం దీనిలో ఏం అడిగారంటే ఇప్పుడు ఈశ్వరుని ఏం చెప్పారు, నాకు విరుపుంతా ఒకట్లా
అన్ని మనిషిలే వాళ్ళు ఏం విరుంబేరో దాన్ని నేను చేసేను ఆటానిసి చెప్పి ముడిచారు. ఇప్పుడు அடுத்து ఇంకొక సందేహం ఏమవుతుంది అంటే దేనికి అందరూ విరుంబంటున్నారు, నిన్ను అడంజేదానికి అందరూ దేనికి విరుంబలేదు. అందరు విరిగితే ఈ ప్రశ్న లేదేక, అందరు నేని మోక్షాన్ని విరిమించేది దేని అందరికి తెలుస్తుందేక. నువ్వు వచ్చి అందరికి సమంగానే అనుగ్రహం చేసేవు, నువ్వు అందరికి ఈ అనుగ్రహాన్ని ఇచ్చేదానికి కాసుకుంటావు. అందరినేని ఈ బలాన్ని అందరికి ఈ బలాన్ని ఇచ్చేదానికి ఆ తెరమేని భగవాన్తో ఉంది. అట్ట ఉండప్పుడుకు ఈ మనుషులు అందరునేని ఈ ముక్తిని విరుంబి దేనికి నిన్ను శరణడంజంటున్నారు. అందరు దేనికి తేవలేకుండా వేరే వేరే దిల్లో కొళంబి పోయి ఉండారు. అది ఇది ఇన్సి ఏకపట్ట దీని ఈడ్చి వేసుకుని దల్లో దేనికి పోతా ఉండారు. అటానిసి ఒక సందేహం వచ్చేప్పుడు దానికి విளக்கంగా அடுத்த శ్లోకం అవుతుంది. அதாவது ఇంకొతరు చెప్పాను, ఈ విరుப்பு వెరుப்பு అనే కురైகள் ఒక్కటి లేని ఈ దేవుడు అందరికి సమంగా అనుగ్రహం చేసేందుకు రెడీగా ఉన్నాడు. అన్ని బలన్లని వాళ్ళు ఏమి విరుంబేరో అన్నిని ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. అట్ట ఉండప్పుడుకు ఈ దేవుడు అటానిసి వీందే పరంపొరుள், ఈ కృష్ణరే పరంపొరుள் అటానిసి ఎంచుకుని ఆ ముక్తిని విరుంబి దేనికి అందరు నిన్ను శరణడజంటున్నారు అట అనేది సందేహం. మనుషులు అందరూ శరణడజాల్సిందేకా, దేనికి దీని అందరూ ఓరளவுக்கு వినేప్పుడు ఇది దేవుణ్ణి శరణడిచేస్తే మనకు ముక్తి తవులను అటానిసి అందరికి తెలుస్తుందేకా, దేనికోసం అది చెయ్యంటున్నారు అనేది ఆ కేள்வி వచ్చేప్పటికి దానికి బదులుగా அடுத்து 12வது శ్లోకం పోతుంది. చూడాలి. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఇది సూపర్ అయిన శ్లోకం. మొదటిది మరి ఇదిని మనకు నిండా అదాவது మనకు ఏం కావాలనో అదిని ఎంత అబ్బా దానికే మన ఎన్ని నమస్కారాలు చేతనాలు వాళ్ళకింతని మనకు అది చాలదు. దీనికి ఎట్ట మన కైమారు చేసిండవును. ఈ కైమారు అనేది వచ్చి వీళ్ళు ఈ నాలెడ్జ్ ని ఇచ్చే ఈ వ్యాసర్ అనక దానికి ముందాతి ఎన్నో మహాన్లు అనక దాని వెనక ఎన్ని సామీలు మన కోసం దీని ఎన్ని వకైలో దీన్ని ట్రాన్స్లేట్ చేసి మనకు సంస్కృతం తెలియదు దాని అన్నిని ఎట్టా పొరులు ఎత్తుకోలే అనే దాన్ని ఎంత ఇదిగా సింపుల్ గా రాసిన అందరికి నేని మన ఎన్ని నమస్కారాలు చేతనాలం ఎన్ని కోడి నమస్కారాలు చేతనాలం దానికి అది వచ్చి చాలనే చాలదు. అంత அளவுக்கு వాళ్ళు మనకు అంత సింపుల్ గా దీని ఇంతని ఇచ్చిపోయినారు. సరి సూతాడి. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంతే ఇహ దేవతాహ. ఇక్కడ వచ్చి ఆ తే అనేది ఇహ అనే ఈ వచ్చేప్పుడు ఆ తే వచ్చి తాహ అవుతుంది సంధి రూల్ పడి. దాని యజంతే పిరిచి చెప్పేప్పుడు యజంతే ఇహ దేవతాహ క్షిప్రం హి మానుసే లోకే సిద్ధిహి. ఆ పైగా ఇర్రుందేగా సిద్ధిర్ భవతి అని చెప్పేము. ఆ ఇర్రొచ్చి విసర్గంగా మార్చును. సిద్ధిహి భవతి కర్మజ. సరే. కాంక్షంతః అంటే వద్దే విరుంబి ఆశ పెట్టుకుని దిల్లో ఆశ పెట్టుకుని కర్మణాం సిద్ధిం. ఈ కర్మణాం అనేది వచ్చి
ఈ కర్మాలలో செயல்கள்లో సిద్ధిం ఆ செயల్లోండి ఏం బలం రాబోతుంది, ముడివుగా ఏం బలం కడేస్టో ఏం బలం రాబోతుంది అనేదిల్లో ఆశ పెట్టుకుని ఇహ ఇహ అంటే ఈ ఉలహాలో ఈ మన வாழ்ந்துకుంటా ఉండే ఈ ఉలహాలో దేవతాహ యజంతే. దేవతాహ అంటే ఏకపట్ట దేవతలు మన చూసేమిక శని భగవాన్ అనగా రాగు కేదు అట అనేసి జాతకాన్ని తుక్కు అల్లాడుతా ఉండామిక. ఎది ఎట్టావచ్చు అదావదు ఈ టయాలో రాగు పట్టిసింది లేకపోతే శని పట్టిసింది అంటే ఈ కోయిల్లో పోయి ఇన్ని ఈ దానం చెయ్యండా, ఈ దేవుణ్ణి మొక్కండా అట అనేసింతా చెప్పుతే ఆ దేవతని యజంతే యజంతే అంటే దాని வழிபடுகிறார்கள். ఈ ఉలహాలో ఈ కర్మణాం సిద్ధిం ఈ కర్మ ఈ செயல்கள்లో ఆ బలాన్ని విరుంబి దానిలో ఆశ పెట్టి, ఆశ అనేది ఇక్కడ కాంక్షంతగా దాని ఈ బలంలు మనకు కండిపా రావల, మనకు ఈ శరమాలు వచ్చి రాకూడదు, ఇది ఈ శని పట్టుతే పెద్ద ప్రச்சனை అట అనేసి చెప్తారంటే దాన్ని తీర్చిందుకోసరం ఈ ఉలహాలో యజంతే దేవతాహ ఈ దేవతలని అన్నిని మన வழிபடேமு. அடுத்து ரெண்டாவது லைன் క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఈ మనుష్య లోకాలో మానుషే లోకే అంటే ఈ మానుష్య అంటేనేని ఈ మానుడ ఉలహిల్ ఈ మనిద ఉలహాలో ఇక్కడ మనిదన్ అంటనేని ఏమి అర్థం చెప్పారు అంటే ఈ విరుంబి ఈ బలంలో విరుంబి దీని దోరు చేసేరో அதாவது தனக்கு நியமிக்கப்பட்ட செயல்கள் ఉండేగా వాళ్ళకుని கடமை అటనిసి ఉండే వాళ్ళ వర్ణ ఆశ్రమ ధర్మం మూలంగా వాళ్ళకి ఏం కడమై అటనిసి ఉందో దాని చేసేవాళ్ళు వాళ్ళే మనుష్యులు. ఆ మనుష్య ఉలకాలో ఏం చేసేది క్షిప్రం భవతి. ఏం క్షిప్రం అంటే వేగంగా విరైవాగ అని అర్థం. విరైవాగ భవతి. భవతి అంటే తరుகின்றன అని అర్థం. వేగంగా అవుతుంది. ఏమవుతుంది కర్మజా సిద్ధికి. కర్మజ అంటే ఈ வேள்விலு ఇదింతా చేసేమిగా మన செயல்கள் ஏகப்பட்ட செயல் మన ఈ వర్ణ ఆశ్రమ ధర్మపడి చేసే செயல் అనగా పంచమహా యజ్ఞం అటని చెప్పే ఆ செயல் అన్ని செயల్ని దానియుடைய సిద్ధి అంటే ఆ బలన్ వెట్రి అటనిసి పెట్టుకోవచ్చు, లేకపోతే ఆ బలన్ ముడివు అనేట అభయన్ అనేట పెట్టుకోవచ్చు. సరే, ఈ ఉలకాల ఈ మనిద ఉలకాలో ఈ హీ అనేది వచ్చి ஏனெனில் అటని ఎత్తుకోవచ్చు. ஹி மனுஷே லோகே அதாவது ஏனெனில் ఈ మనిద ఉలகத்தில் ఈ మనిద மானுட உலகத்தில் கர்மத்தினுடைய வெற்றியானது. அதாவது கர்மஜா అంటే కర్మத்தில் జా అంటే పుట్టేది దల్లోంటి ఉరువాగే. జా అంటనేని జన్మ, జ అంటనేని పుట్టేది అని అర్థం. దల్లోంటి ఉరువాగే సిద్ధి అంటే బలన్. ఈ జన్మ కర్మలోండి ఉరువాగే ఆ ముడివుని క్షిప్రం భవతి. క్షిప్రం అంటే వద్దు వేగంగా అடைஞ்சேము. మనిషిలాగా అదే కావాలే మనకు. ఏమి మెయిన్ గా కావాలంటే ఈ మనిషిలో అందరినీ మనం ఏమి ఎదురు చూసేవి ఉంటే ఇట అంటే మనం ఎంచేది పూరా నడిచి రావాలి. ఆ సెకండ్ లోనేని అట ఒక నొడి పొழுது ఇట చెయ్యిని సొడకు వేస్తే మనం ఎంచింది ఇంత నడిచి రావాలే అని ఎంచాము. ఇప్పుడు వచ్చి దానికి ఇప్పుడు హోమియోపతి లేకపోతే సిద్ధ ఆయుర్వేద అట్ట మాదిరి మందులే ముందటి కాలాలో ఉన్నది. అది ఏం చేస్తారంటే ఒక మందు ఇచ్చి దానికి వచ్చి ఒక పీరియడ్ ఆఫ్ ఒక కాలం దాకా
వాళ్ళు ఆ పత్యాలు ఇదింతా ఉండి ఇది అవుతే వాళ్ళ అది ఆ మందులాని పొరుమ్మేగా దాన్ని చేసుకొస్తే ఆ నోయినుடைய ఆ నోయి వచ్చి ఆ మూల కారణంతోని దేనించి ఆ నోయి వచ్చిందో దానితోని అది అழிంచును. ఆ మూల కారణంతోని ఆ నోయి లేకుండా సకాపోను. ఆ వ్యాధి అని చెప్పేమేగా ఆ వ్యాధి వచ్చి ముందటి కాలాల్లో ఇట్టనే ఇత్తా ఉండేరు మందులు. ఈ అలోపతి దేనికి వచ్చింది అంటే ఈ క్షిప్రం భవతి కర్మజ, విరైవుగా ఎంత వేగంగా దానికి సొల్యూషన్ దొరుకుతుంది. ఆ తీర్వు అనేదాన్ని దేనికంటే అంత అళవుకుంటా మనకు పొరుమనో నిదానమో నేరమో లేదు. మనకు పర్తుకుంటా ఉండామే. ఇక్కడ నిలిచింది కూడా మనకు టైం లేదు. నిలిచింది కూడా నేరం లేన టయాలో ఈ ఒక నోయి వచ్చింది అంటే அடுத்த దానికోసం మనం ఎన్ని దినాలు దానికోసం పని పోకుండా అట్టంతా ఉండింది కావాలను. 1000 ఒక మాత్రని తూకి 1000 ఫ్రీ అవిందా మనవాటి పోతా ఉండు. ఆ దాని నుంచి సైడ్ ఎఫెక్ట్ అవుతుందా అదింతా పెట్టి అదింతా అప్పుడు చూసుకుంటా ఏమిని పెట్టి కవలలేదు. ఆవాళ చూసుకుంటా అని కడేసిలో శ్రమ పడపోయేది మననే. దాని వచ్చి ఆ చిన్న వయసులో మన పురుంజుకునే తన్మైలో మనకు లేదు. మనం ఏం చేసేము తిరిగి మనకు ఉడనే రిజల్ట్ రావలే. సామి చెప్పినారు ఒరే డోస్ ఉడనే క్లోజ్ ఉంటా. ఉడనే క్లోజ్ ఉంటే మనిషి లేదు. ఆ నోయి తోడుతో క్లోజ్ అవి రావలే. అట్టనే మనవుடைய మెంటాలిటీ పూరం ఉంది. అట్టనేప్పుడు దీని క్షిప్రం వేగంగా ఈ మనుష్య లోకాలో ఈ కర్మాలో ఉండి వచ్చే ఆ బలనొచ్చి వేగంగా మనకు తగుడుతుంది. కాబట్టి ఈ జ్ఞాన యోగం అనే దానికి మన నిండా ప్రిపేర్ చేయాల్సింది. మన మనస్సుని పక్కువ పడుతాల్సింది. అదింతా చేసేందుకు మనకు పొరుమై లేదు. ఈ సాధన చతుష్టయ సంపన్నగా అది విని దాని మన వివేకం వైరాగ్యం అనగా సమ దమ ఉపరమ అనగా తిదీక్ష శ్రద్ధ సమాధానం ముముక్షుత్వం ఇన్ని గుణాలు మనకు రావాలనా అది చెప్పేప్పటికేని దాని అర్థాల్ని యోచించేప్పటికేని మన టయర్డ్ అవుతున్నాము. ఇక్కడ అట్లానే ఇప్పుడు మనకు ఇక్కడ ఇన్స్టంట్ అన్ని కావాలనే. ఇన్స్టంట్ కాఫీ అన్ని ఇన్స్టంట్. ఎది ఉంటనాலும் ఇట అంటే ముడించి రావలే. మిక్సీ అటానే అన్నిని ఎత్తుకొచ్చినారు. అన్ని మెషిన్లు అన్ని దేనికోసం వచ్చింది అన్ని వేగంగా ముడించాలి మనకు. దాని నుంచి ఏదైనా ప్రచనలు వచ్చింది అంటే ఆ ప్రచనని బట్టి ఆనవ చూసుకుంటా అనేసి మన దాని ఆ ప్రచనల్ని అడుగుతే దాన్ని తోసి వేసుకుంటా సకాతున్నాము. యోగాసనం చేయండా డైలీ ఆసనాస్ ప్రాణాయామం అదింతా చెయ్యండా అని చెప్పారు. దాని నుంచి ఏం ప్రయోజనం? అది మన ఆరోగ్యంగా వయసవేదాగా 60 వయసు వెనక కూడా మన ఆరోగ్యంగా ఉంటాము. 60 వయసు వెనక ఇప్పుడు ఏం ప్రయోజనం? మన 20 వయసులోనే ఉండాము. ఇప్పుడు దాన్ని చెయ్యాలే. ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తా లైఫ్ ని. ఆటానిసి మన మైండ్ పోతుందే తవర ఆ ఈజీగా తవలే దానియే మన మనసు నోకి పరుతే దానించి ఈ కష్టమేని దీని ఏ కాలాన్ని ఎత్తుకుందుకు విరుంబలా. ఈ మనిషి లోగాలో ఈ ఏమవుతుంది వర్ణ ఆశ్రమ ధర్మ పడి ఏ செயல் ఉందో ఆ దీని ఆ కరెక్ట్ నియతం కర్మ అటనిసి ఆ ఇది వచ్చి ఈశ్వర ఆజ్ఞ లేకపోతే ఇది వచ్చి యజ్ఞం ఈశ్వర వழிபாடுగా దీనింతా మన చేసినా ఉంటే చిత్తశుద్ధి అవును. చిత్తశుద్ధి అవినవనక మన ఆ కొంచెంగా మనస్సుని ఏకాగ్రత చేసినా ఉంటే ఈ అన్ని పట్టియ నాలెడ్జ్ అనేది మనకు పురించును. ఆ అనుభవాల్ని పెట్టి మన ఈ ఈశ్వర భావంగానే మన అవాచం అనేంతదో ఏదిని అదింతాని మన ఎంత నిదానంగా చెయ్యాలి. అట్ట దీని మన ఒక్క సెకండ్ లో రావాలంటే ఎటాకుడి వచ్చును. దానికి ఇంకో ఎగ్జాంపుల్ స్వామి చెప్పినారు. ఒక పెళ్లి అంటే ఆ టైం అదాவது పెళ్లి నడిచేది వచ్చి విత్ ఇన్ సెకండ్ లో పని ముడిచుతుంది. రిజిస్ట్రేషన్
రిజిస్టర్ ఆఫీస్ లో చేసేట్టుకుంటే అంతే. పోయినారు, ఒక 2 సైదాంత వేశారు, పని ముడించింది, అంతే, పెళ్లి ముడించింది. 2 మాల వేసినారు, ఏదో మోదరు మార్చినారా, ఏదో ఒకటి, అంతే, పని ముడించింది. ముందటి కాలం మరి 4 దినాలు ఒక్క వారన పెళ్లి చేతా అంటారు, లేదిక ఒక్క సెకండ్, అంతే, ముడించిందా. పెద్ద మేళం కొట్టిందా, అందరూ తినేందుకు బయలుతారు, పని ముడించింది, అంతే. అదే పెళ్లి ఇప్పుడు. దీనికి ఎన్ని దినాలు అమ్మాయిలు ఆ జాతకాన్ని తూక్కుని ఎందరితో పోయి ఎన్ని దానికి మెనకడేరు. ఆ ఒక పెళ్లి కోసం ఎన్ని శ్రమాలు, ఎందరితో పోయి చెప్పి ఎట్టా చెయ్యాలి, ఏం చెయ్యాలి, అన్ని సరిగా ఉందా అన్ని చూసిందిగా. ఆ ప్రాసెస్ ఉందేక, ఆ పెళ్లికి ముందాతి వాళ్ళు చేసే ఎన్నో పనులు దీని ఎంచినా ఉంటే ఆ 2 సెకండ్ పనికి ఇన్ని చెయ్యాల్సినది. అదే మాదిరి జ్ఞానం అనేది మనకు, ఈ జ్ఞానం అనేది 2 సెకండ్ ఏం తెలాల మనకు. నేను ఏమి వెతికానో అది కానే నే ఉంటా, ఆ ఒక్క వార్తనే మనకు అక్కడ కావాల్సింది. నే ఏమి వెతికానో అది కానే నేను ఉండాను. సంతోషాన్ని వెతికేనా, ఆ సంతోషంగానే నే ఉండాను, ఆ పూర్ణత్వంగానే నే ఉండాను అనేది 2 సెకండ్లో, 2 సెకండ్ కూడా అవలా, అది ముడిచితున్నాం. అదే ஞானம். దాని అడంజికి మనవుடைய మనసుని పక్వపడేది అనేది ఎంత ఫోటో ఉంది. దాని ఆ టైంని చూసేప్పుడు మనకు ఆ మழைப்பு, ఆ ప్యూరిఫికేషన్, మనసునుடைய ఆ పక్వం, ఆ తూய்மை అనేదాన్ని వచ్చేదానికి ఆ కాలం వాళ్ళుடைய పక్వాన్ని తగ్గట్టు అది మారుతుంది. తూய்மை అనేది ఒకరికి వేంగ రావచ్చు, ఒకరికి వచ్చి కమ్మిగా రావచ్చు. అదింతని మన కరెక్టా చెప్పిండలేదు. ఇన్ని దినాలతో నువ్వు మోక్షాన్ని అడించి రాచ్చు, ఇది వినిసావేగా, ఓకే నువ్వు వచ్చి రావచ్చు అటానికింత మన చెప్పింది వెళ్ళదు. వాళ్ళ మనసులో ఎంత రాగద్వేషాలు ఉంది, ఎంత మలం ఉంది, ఎంత విక్షేపం ఉంది, ఎంత ఆవరణం ఉంది అనేదాన్ని మన క్లియర్ గా మన నుంచేని మనని జడ్జ్ చేసిందుకు వెళ్ళవదు. అంటే అది ఆ వాసనలుగా మూసి మరచి ఉండేదాన్ని మన నుంచి ఈజీగా ఎత్తుకుంది, ఎట్టా ఉంది అనేదాన్ని మన తెలుసుకుందుకు వెళ్ళవదు. అట్ట ఒక దిల్లో ఉండేదానిచి ఆ కష్టాన్నించే అందరినీ ఏం చేసేమో, మొదట ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ మనకు ఏమి పట్టుతుందో ఆ வாழ்க்கையே మన తేర్ందెడితేమో, ఆ ప్రవృత్తి మార్గానికే మనసు పోతుందే తవర ఈ నివృత్తి మార్గం అంటే సన్యాసం మట్టు లేదు. అదావదు ధర్మ వడిపడి నడిచింది మొదట. ఆ ధర్మానికి కోసం మన வாழ்க்கைని, ఆ నియతం ఏమి దేవుడు మనకు ఇచ్చిండారో ఆ కడమలిని వెరుపు లేకుండా చేసేది అనేదేని పెద్ద ఒక ప్రయత్నంగా, బ్రహ్మ ప్రయత్నం మాది అది ఉంది. దాన్ని మన పురించుకోవాలి. మొదట వచ్చి దీనింత ఇట్ట ఉంది అనేదాన్ని మన పురించుకున్నా ఉంటే మనకు కొంచెంగాని మనవుடைய మనసుని ఎట్టా దానికి సామి ఇంకో ఎగ్జాంపుల్ కూడా సూపర్ ఆనంది చెప్పినారు. అదావదు ఈ శాస్త్రం ఏం చేస్తుంది ఏంటంట, మన ఏర్కనవే దీన్ని లైట్ గా చూసిందాము, వేరే యాంగిల్లో చూసిందాము. దీనిలో వచ్చి ఏం చెప్పారంటే, ఒక బిడ్డ ఏడుతుంది అంట, చిన్న బిడ్డ, పుట్టిన బిడ్డ ఏడుతా ఉంది. అమ్మ ఏం చేస్తున్నది, దేనించి ఏదినా సీమ కరిచిందా, లేకపోతే సెవి రోగ ఏదినా సకాయిందా, లేకపోతే ఏదైనా కడుపు పోటు ఉందా, కడుపుని అంటి చూసి కాడ ఉందా కడుపు, లేకపోతే ఆ బిడ్డ తెలాకుండా తల్లో జుట్టుని పట్టుకుని ఆ ఎత్తిన తెలాకుండా అదేని అదిగా పట్టుకుని అది ఎత్తిన తెలాకుండా ఏడుచుకుంటా ఉండుంట. దాని ఎట్టా పిరిచుడా, దానితో అమ్మ గమనించి చేసి ఉడుసును. అది మారి ఈ 1000 ఎన్నో సహస్ర, అదావది ఏకపట్ట 1000 కణకాన మాతాకు సమంగా ఉండే ఈ శాస్త్రం ఏం చేస్తుంది ఇంట,
మన ఆ బిడ్డ మారి ఏడుచుకుంటా ఉంటాము. ఈ సంసార வாழ்க்கைలో మన ఏం చేసేము ఎట్టా ఉండాము అనేదాన్ని మనకు అది புரிஞ்சுంటుంది. అందరినీ விரும்பேది ఆ சுதந்திராணிய, அதாவது ఇండిపెండెన్స్. నే వచ్చి దేనిని సార్ந்து ఉండకూడదు, నే ఆ పూర్ణ దేనిని సార్ందకుండా ఆ పూర్ణత్వాలోనే నేను ఉండాల అనేదే అందరూ విరుంబేము. కావంటే మనకు అది పురింజలా. ఆ పురింజబట్టేదే ఈ శాస్త్రத்தினுடைய పని. అది దాని భగవాన్ ఏం చెప్పారు, స్వామి ఏం చెప్పినారు అంటే, ఒక పీరియడ్ ఆఫ్ టైం దాకా ఈ మనుషులు ఏం చేశారు, అన్నిని ఇంకొకటిని అర్థ కామ మోక్ష ధర్మ అర్థ కామ అంతా ఉందిగా, ఈ పొరుள்கள் అన్ని చేరిస్తే నేను పూర్ణత్వానికి వచ్చితును, లేకపోతే ఈ ఇంపాలని అన్ని అనుభవించితే నేను ఆ పూర్ణత్వానికి వచ్చితును అట్టంతా ఎంచుకుని ఏమినో తేడుకు పరుతుకుంటా ఉండాము. నువ్వు అన్ని పరతాల్సిన దీని పూర పరిచి సావాసంగా రా, ఎప్పుడు గాని రా. అది ఇదింత అనిత్యం అనేదాన్ని నువ్వు ఎప్పుడు పురించుకుంటున్నావో అప్పుడు నేను రెడీగా ఉండా నీకు సపోర్ట్ చేసింది అట్ట అనేసి శాస్త్రం కాసుకునే ఉండింట. నీకు ఇది కావాలన్నా ఎత్తుకో, ఓకే. ఆ దీని పూర్వం కర్మకాండాలో రిచువల్స్ ఇదింతా చేసి ఈ పంచమహాయజ్ఞ అన్ని యజ్ఞాలు కర్మాలు ఇదింతా చేసి నువ్వు ఏది కాని అనుభవించు. ధర్మం ఒకటి మెయిన్ గా ధర్మంగా చెయ్యి. అన్ని చేసుకుంటా ఉంటే కొంచెం కొంచెంగా ఆ నిలయற்ற தன்மைని మనసు పురింజిందుకు ఆరంభించును. ఆ నిలయற்ற தன்மைని పురింజంగా కొంచెం కొంచెంగా నువ్వు ఈ వళివికి ఈ మార్గానికి నువ్వు వచ్చితువు, ఆటోమేటిక్ గా నువ్వు వస్తువు. స్వామి అట్ట స్ట్రాంగ్ గా చెప్పారు. దాని మన వర్తమాను వర్తంతే అని చెప్పినారిక, నా వழிకి నువ్వు వచ్చితువు, నువ్వు నా వழிనే పిన్పట్టుతా ఉండావు. దాని నుంచి మొట్ట ప్రవృత్తి మార్గాల్లో ఉండావు. ఆనా కొంచెం కొంచెంగా నువ్వు నివృత్తి మార్గానికి ఆ నిలయற்ற తన్మైని పురింజంగా నివృత్తి మార్గానికి నువ్వే వచ్చితువు. దాని నుంచి నువ్వు వర్తపడాల్సిన అవసరం లేదు అనేదాని ఈ 2 శ్లోకం మూలంగా మనకు ఎత్తి చెప్పారు. దీన్ని మన ఇంకొత్ర కొదవని అనసూతాడి టైం అయింది.